ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు. కాని కొందరు మాత్రం ఒకరికోసం ఒకరు పుడతారు. మార్చి 19 కోల్కూరు గ్రామం. అమ్మానాన్నలు బుచ్చిరాములు సంటమ్మగార్ల ఇంట్లో 11 మంది తోబుట్టువుల సందడి తర్వాత టీమంతా అయిపోయిందనుకున్న టైంలో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు మన ఫినిషర్ పండరిగారు. అదే టైంలో పట్లూరు గ్రామం 1965 ఏప్రిల్ 27 పక్క ఊరిలో ఇద్దరు అన్నయ్యల తర్వాత పుట్టిన అందాల దేవత మన హీరోయిన్ కనకలక్ష్మి. వీరిద్దర్నీ కలపడానికి విధి తనదైన స్టైల్లో ఒక మరి 1982లో మొదలైన ఈ ప్రయాణం ఎన్నెన్ని మలుపులు తిరిగిందో చూద్దామా? 10th క్లాస్ అయిపోగానే తన అన్నదమ్ముల అండతో కుటుంబం మొత్తంతో కలిసి భాగ్యనగరం హైదరాబాదులో అడుగుపెట్టారు పండరిగారు. ఇక్కడ మన హీరో అస్సలు ఖాళీగా కూర్చోలేదు. పొద్దున్నే నోటరీ, స్టాంప్ డ్యూటీ పనుల్లో అసిస్టెంట్గా ఉంటూనే అదనపు ఆదాయం కోసం టీపొడి షాపులో పనిచేశారు. కష్టమంటే ఆయనకి భయం లేదు, ఎందుకంటే ఆయన ఒక నిరంతర శ్రామికుడు. హీరో ఒక పక్కన తన కాళ్లమీద తాను నిలబడుతుంటే మరోపక్క మన హీరోయిన్ తన సంస్కారంతో ఇంటిని నందనవనంగా మారుస్తోంది. అమ్మా నాన్నల మాట జవదాటని అచ్చమైన తెలుగింటి అమ్మాయి మన కనకలక్ష్మిగారు. తన తమ్ముళ్లకు చెల్లెళ్లకు విలువల పాఠాలు నేర్పుతూ పెరిగిన ఆ చదువుల తల్లిని చూసి ముచ్చటపడి మన హీరోకి ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. జీవితంలో లగ్జరీలు లేకపోయినా ఆమె తన అడుకువతో ప్రేమిస్తూ ఈ సంసారాన్ని ఒక దేవాలయంలా మార్చుకుంది. ఇద్దరూ కలిశారు. కాని వారి జీవితాలను మరో మలుపు తిప్పడానికి అన్నయ్య రూపంలో ఒక గైడెదురయ్యాడు. సంసారం సజావుగా సాగుతోంది. కాని దేవుడొక పెద్ద ప్లాన్ వేశాడు. అన్న నరసింహులుగారి మార్గదర్శకత్వంలో మన హీరో డాక్టర్ వామన్ రెడ్డి గారి దగ్గర ఒక చిన్న మెడికల్ షాప్ బాధ్యతలు చేపట్టారు. అదే ఆయన కెరీర్కి టర్నింగ్ పాయింట్. ఆ పట్టుదల చూసి డాక్టర్ గారే ఆశ్చర్యపోయారు. పారామెడికల్ మెళకువలు నేర్చుకుని చెత్రినాకలో సొంత క్లినిక్, అంబాసడర్ మరియు మారుతి 800 కార్లు మెయింటైన్ చేసే స్థాయికి ఎదిగారు. డాక్టర్ గారి ప్రోత్సాహంతో BAMS పూర్తి చేసి డాక్టర్ పండరి అయ్యారు. మరోపక్క భార్యను కూడా చదువుకోమని ప్రోత్సహించారు. ఆమె సరస్వతీ విద్యామందిర్లో టీచర్గా కెరీర్ ప్రారంభించి తన పెద్దమ్మాయి వాణి పెళ్లి కూడా అయిపోయిన తర్వాత పట్టుబట్టి చదివి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా గవర్నమెంట్ టీచర్గా ఉద్యోగం సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తన కెరీర్ ప్రయాణంలో కందుకూరు, రావిర్యాల, మామిడిపల్లి మరియు చకల్పల్లి బ్రాంచ్లలో పనిచేసి ఉత్తమ బోధనతో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారు. తన నిరంతర కృషికి మరియు విద్యాసేవకు గుర్తింపుగా ఆమె ఎన్నో గౌరవప్రదమైన అవార్డులను అందుకున్నారు. కెరీర్లో సక్సెస్ వచ్చాక డాక్టర్ పండరిగారు కేవలం క్లినిక్కే పరిమితం కాలేదు. సమాజసేవ చెయ్యాలనే తపనతో బీజేపీ రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారు. రాజకీయాల ద్వారా ఆయన ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేపట్టి పేద ప్రజలకు, అవసరంలో ఉన్నవారికి అండగా నిలిచారు. ఇలా ఇద్దరూ తమ తమ రంగాలలో రాణిస్తూ సమాజానికి స్ఫూర్తిగా నిలిచారు. ఇంట్లో సంతోషాల వెల్లువ మొదలైంది. 3 దేవకన్యల ఎంట్రీతో ఇల్లు కలకలలాడింది. ఇంట్లో 3 మహాలక్ష్ములు: వాణి, జయవాణి, శ్రావణి. శ్రావణి పుట్టిన వేళా విశేషమేంటో కాని ఐశ్వర్యం వెల్లువలా కురిసింది. ఇల్లు, వాకిలి, కార్లు అంతా ఆనందం. కాని ప్రశాంతంగా ఉన్న సముద్రంలో ఉప్పెన వచ్చినట్టుగా వీరి జీవితంలో ఒక ఊహించని పరీక్ష ఎదురైంది. చీకటి పడితేనే కదా నక్షత్రాలు మెరుస్తాయి. కష్టం వస్తేనే కదా మనుష్యుల విలువ తెలిసేది. అంతా బాగుంది అనుకున్న వేళ విధి ఒక పెద్ద పరీక్ష పెట్టింది. నమ్మిన వ్యాపారంలో నష్టం, కొండంత అప్పు,
ఉన్న ఆస్తులన్నీ కళ్ల ముందే ఆవిరైపోయాయి. ఏ దారి లేని పరిస్థితి. కాని ఇక్కడే మన హీరోయిన్ కనకలక్ష్మి అసలు సిసలైన ధైర్యంగా నిలిచింది. పడిపోయిన హీరోకి వెన్నుముకగా మారి సపోర్ట్ చేసింది. వారిద్దరూ కలిసి ఒక పోరాట యోధుల్లా ఆ అప్పుల యుద్ధాన్ని గెలిచారు. ఆ రోజే అర్థమైంది, ఓడినప్పుడు చేయి అందించేవాళ్లే గొప్పవారని. చీకటి విడిపోయింది. మళ్లీ సూర్యోదయమయ్యింది. ఆ పోరాట ఫలితమే నేడు మన కళ్ల ముందున్న ఈ నవ్వుల హరివిల్లు. కష్టాలు పోయాయి, సంతోషాలు మళ్ళీ చిగురించాయి. పెద్దమ్మాయి వాణీకి మిలిందుతో పెళ్ళి, మనస్విని శ్రీశాంతుల సందడి. రెండో అమ్మాయి జయవాణికి వెంకట్తో పెళ్ళి, శరశ్చంద్ర ఆశ్రితల అల్లరి. ఇక మూడో అమ్మాయి శ్రావణికి హరీష్తో పెళ్ళి, కృతిమాన్వి మరియు మన బుజ్జి చిచ్చరపిడుగు శ్లేషలతో ఇల్లు కళకళలాడుతోంది. ఇవాళ మన హీరోయిన్ కనకలక్ష్మి గారు రిటైర్ అయ్యుండొచ్చు, కానీ ఆమె బాధ్యతల్లో ఎప్పుడూ రిటైర్ అవ్వలేదు. మనవలు మనవరాళ్లతో సంతోషంగా గడుపుతూ ఈ సామ్రాజ్యానికి మహారాణిలా ఉన్నారు. మరి హీరో సంగతేంటి అంటారా? పండరిగారు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హీరోనే. ఆయన పనికి, ఆయన ఉత్సాహానికి రిటైర్మెంట్ అనే మాటే లేదు. అదండీ స్టోరీ విత్ హ్యాపీ ఎండింగ్.